ఒక్క చిన్న కథ పెద్ద లెసన్ విను. 2010 లో ఢిల్లీలో ఒక స్టార్ట్అప్ స్టార్ట్ అయింది. నేమ్ స్నాప్డీల్. ఫౌండర్స్ కునాల్, రోహిత్. అప్పట్లో ఇండియాలో ఈ కామర్స్ జస్ట్ స్టార్ట్ అయింది. అందరూ ఆన్లైన్ షాపింగ్ ఫ్యూచర్ అని అందరూ మాట్లాడుతున్నారు. స్నాప్డీల్ డీల్స్ అండ్ కూపన్స్ ప్లాట్ఫామ్ గా లాంచ్ అయింది. 2011-12 టైంలో స్నాప్డీల్ ఫుల్ ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ గా మారింది. బిగ్ అంబిషన్, బిగ్ ఎక్స్పెక్టేషన్స్. 2014 లో సాఫ్ట్ బ్యాంక్ లాంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అయ్యారు. మార్కెటింగ్ ఎవ్రీవేర్, టీవీ యాడ్స్, హోర్డింగ్స్, క్రికెట్ స్పాన్సర్షిప్స్, థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, లాక్స్ ఆఫ్ సెల్లర్స్. మార్కెట్ లో అందరూ స్నాప్డీల్ స్ట్రాంగెస్ట్ కంటెంట్, కానీ లోపలే స్లోగా క్రాక్స్ రావడం స్టార్ట్ అయింది. టూ మెనీ కేటగిరీస్, టూ మెనీ సెల్లర్స్, క్వాలిటీ కంట్రోల్ వీక్ అయింది, కస్టమర్ కంప్లైంట్స్ ఎక్కువైంది. అట్ ద సేమ్ టైం ఫ్లిప్కార్ట్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ పెంచింది, అమెజాన్ లాజిస్టిక్స్ ని టైట్ చేసింది. కానీ స్నాప్డీల్ మాత్రం డిస్కౌంట్స్ పైన డిపెండ్. 2016-17 లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. డెసిషన్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ తో మెర్జ్ అవుదామని. నెలల పాటు డిస్కషన్ నడిచింది. కానీ 2017 జూలై 31న డీల్ కొలాప్స్ అయింది. నో మెర్జ్, నో బ్యాకప్ ప్లాన్. మార్కెట్ అప్పటికే ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఇన్వెస్టర్స్ సపోర్ట్ తగ్గింది. వాల్యుయేషన్ షార్ప్ గా డ్రాప్ అవుతుంది. థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎగ్జిట్ అవుతున్నారు. స్నాప్డీల్ మార్కెట్ రేస్ నుండి ఆల్మోస్ట్ బయటకు పడిపోయింది. స్నాప్డీల్ షెడౌన్ కాలేదు, కానీ ఇండియాస్ టాప్ ఈ కామర్స్ రేస్ లో ఫెయిల్ అయింది. గ్రోత్ చేస్ చేయడం ఈజీ, కానీ ఎగ్జిక్యూషన్ మిస్ అయితే మార్కెట్ ఫర్గివ్ చేయదు.